తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. తెలంగాణలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి. ఒకనాటి ఇందిరాగాంధీ కాలం నాటి పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నట్టు అర్థమవుతున్నది. అనేక రకాలైన సమస్యలు తెలంగాణను చుట్టుముడుతున్న వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు అనేక రకాలైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచిస్తుంది తప్పించి మానవత కోణంలో ఆలోచించకుండా ఈ రాష్ట్రాన్ని మరింతగా దయనీయమైన స్థితిలోకి నెట్టేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు నిరుద్యోగుల ఆందోళన జరుగుతూనే ఉన్నది. మనం ముందుగానే చెప్పినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ లేదా స్పీకర్ గారు కానీ గవర్నర్ గారు కానీ ఎవరు స్పందించట్లేదు నిరుద్యోగుల సమస్యల విషయంలో. కాబట్టి మీరు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడించండి, అదేవిధంగా సోనియా గాంధీ ఇంటిని ముట్టడించండి అని మనం గత వారం రోజుల క్రితం ఇదే నిరుద్యోగ యువతకు మన ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో నిన్న కొంతమంది నిరుద్యోగులు ఢిల్లీలో నిరసనకు దిగినట్టు కూడా సమాచారం వినిపిస్తుంది. ఇక అదే విధంగా రైతన్నల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మరొక వైపు భూ కబ్జాలు, భూ వివాదాలు, ఈ సమస్య తలెత్తుతుంది. ఇంకొక వైపు ఇదే హైదరాబాద్లో శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలుగుతున్నది. నిన్నటికి నిన్న ఒక పసిపాపను కుక్కలు దాడి చేసి చంపేసినాయి. ఇట్లా అనేక సమస్యలు రాష్ట్రాన్ని చుట్టుముడుతున్న ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన మంత్రివర్గం కావచ్చు, నిమ్మకు నీరెత్తనట్టు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో అప్రటిత ఎమర్జెన్సీ ప్రకటిస్తేనే కానీ ఈ సమస్యలు తీరవేమో అనుకునే స్థాయికి కొంతమంది మేధావులు కూడా మాట్లాడుకున్నట్టు కనిపిస్తున్నది. మరి వీటన్నిటికీ రేవంత్ రెడ్డే కారణం. ఎందుకంటే ఒక దూరదృష్టి లేని ముఖ్యమంత్రిగా, సమస్యల పట్ల అవగాహన లేని ముఖ్యమంత్రిగా, సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చొరవ తీసుకొని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీరు కనిపిస్తున్నది. పైగా పోరాటం చేస్తున్న వాళ్ళని, సమస్యల వలయంలో చిక్కుకున్న వాళ్ళని వెక్కిలిగా మాట్లాడడం, దురుసుగా ఎదురుదాడి చేయడం అనేది కూడా రేవంత్ రెడ్డి ఆ విధంగా ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఇవన్నిటినీ తెలంగాణ ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. రేవంత్ రెడ్డి పాలనలో మార్పు వస్తేనే, లేదా ఆయన ప్రవర్తనలో మార్పు వస్తే తప్పించి ఈ సమస్యలు పరిష్కారం కావు. పైగా ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ముందుకు పోతున్న తీరు కూడా కనిపిస్తున్నది. వీటన్నిటి మీద తెలంగాణ యువత దృష్టి పెట్టి ఒక పోరాట స్ఫూర్తితో అవగాహన ఏర్పరచుకొని, ఒక చైతన్యాన్ని ఏర్పరచుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి కోసం తెలంగాణలో చిలుక ప్రవీణ్ వంతు బాధ్యతగా, లేదా మా న్యూస్ వంతు బాధ్యతగా మేము తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను ఏర్పాటు చేసినాం. ఈ వేదికలో ఎవరు పాలు పంచుకోవాలనుకున్నా నిస్సందేహంగా మాతో చేతులు కలిపి మా అడుగుల్లో అడుగులు వేస్తూ మాతో నడుస్తూ తెలంగాణ నాయకత్వం, అదేవిధంగా తెలంగాణలో ఉత్పన్నమవుతున్న సమస్యల పరిష్కారానికి, అదేవిధంగా గోడ దూకి పారిపోతున్న ఎమ్మెల్యేల భరతం పట్టడానికి, కొట్లాడవలసిన ఎమ్మెల్యేలు ఆయుధాలు పడేసి పారిపోతున్న వైనాంపై మనం పోరాడడానికి, వీటన్నిటి కోసం తెలంగాణ ప్రొడక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను ఏర్పాటు చేస్తాం. ఈ వేదికలో మాతో కలిసి నడవాలని ఎవరికి ఆసక్తి ఉన్నా, తెలంగాణ సంరక్షణలో మేము కూడా భాగం అవుతామని ఎవరికి ఆలోచన ఉన్నా, మీరు మీ డీటెయిల్స్ని 9704642961 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ని
పంపండి. మీ గ్రామం, మీ మండలం, మీ నియోజకవర్గం, మీ జిల్లా, మీరు నిరుద్యోగ, ఉద్యోగ, వ్యాపారమా, వ్యవసాయమా, ఏది అనేది కూడా అందులో స్పష్టంగా రాసి ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మిమ్మల్ని, మీ శక్తిని, మీ ఉత్సాహాన్ని, మీ పోరాటాన్ని ఈ తెలంగాణ ప్రొడక్షన్ వేదికగా ఏ విధంగా మలచాలనేది మనమందరం కలిసి ఓ నిర్ణయం తీసుకుందామని మరొకసారి మన యువతకు విజ్ఞప్తి చేస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.